హాయ్ అండి, వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి 2 డిఏలకు 27 నెలల అరియర్స్ అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంటు అంటే ఫస్ట్ స్పెల్లో ఎంత, సెకండ్ స్పెల్లో ఎంత, థర్డ్ ఇన్స్టాల్మెంట్గా ఎంత పే చేస్తారు, ఎప్పుడు పే చేస్తారనే వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకి సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 డిఆర్ పెరుగుదల వచ్చేసి ఒకటిది జనవరి 2023, జూలై 2023 సంబంధించి 7.28% అయితే పెరగడం జరిగిందండి. ఏపీ పెన్షనర్లకు జీవో నెంబర్ 29 ద్వారా 1 జనవరి 2023 నాటి డిఆర్ 3.64%గా ఇవ్వబడింది. అయితే దీని తాలూకా అరియర్స్ను వచ్చేసి 1 జనవరి 2023 అలాగే 1 జనవరి 2023 నుంచి 31 మార్చ్ 2024 వరకు 15 నెలల కాలానికి చెల్లించబడతాయండి ఈ అరియర్స్ డిఏ అనేవి. ఇక బేసిక్ పే 30,000 అనుకుంటే, అంటే ఒక పెన్షనర్కి 30,000 పెన్షన్ వస్తున్నది అనుకుంటే అతనికి వచ్చేసి అదనంగా 3.64% అదనంగా అంటే ₹1,092 ₹1,092 మొత్తం ఎక్కువగా అయితే వస్తుంది. సో ఈ మొత్తము 15 నెలలు కాబట్టి టోటల్గా చూసుకున్నట్లయితే ₹16,380 ఎక్కువగా రావడం అయితే జరిగిందండి ఈ డిఏ పెరుగుదల వల్ల. సో ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాలు అనగా ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లలో ₹5,460 అలా 3 టైమ్స్ చొప్పున 3 ఇన్స్టాల్మెంట్స్లలో అయితే చెల్లించడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన క్యాష్ ఏప్రిల్ 2024 నుంచి అనగా మే 1న తీసుకునే పెన్షన్తో కలిపి అయితే క్యాష్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక జీవో నెంబర్ 31 ద్వారా 1 జూలై 2023 నాటి డిఆర్ను 3.64%గా ఇవ్వబడింది. అయితే దీని తాలూకా అరియర్స్ అనేవి 1 జూలై 2023 నుంచి 30 జూన్ 2024 వరకు ఈ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అనగా 12 నెలలకి చెల్లించబడతాయండి. బేసిక్ పే మళ్ళీ బేసిక్గా మీ శాలరీ 30,000 వస్తున్నట్లయితే ఇంటూ 3.64%తో చేసినట్లయితే ఇంటూ 3.64తో చేస్తే మనకి ₹1,092 యథావిధిగా రావడం జరుగుతుంది. సో మొత్తం 12 నెలలు కాబట్టి ఈసారి ₹13,104 అయితే అందుతుంది. దీన్ని కూడా 3 సమాన వాయిదాలలో అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లలో. సో ఈ రెండవ డి అనేది సెప్టెంబరు, డిసెంబరు 2024 అలాగే 2025కి సంబంధించి మార్చిలో ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లలో అయితే ఒక్కొక్కరికి 4,368 30,000 బేసిక్ పే ఉన్నవారికి అయితే 30,000 పెన్షన్ ఉన్నవారికి ఈ ₹4,368 అనేది 3 టైమ్స్ చెల్లిస్తారండి ఒక్కొక్కరికి సమాన వాయిదాలలో. సో దీనికి సంబంధించిన క్యాష్ని అయితే జూలై 2024 నుండి అనగా ఆగస్టు 1వ తేదీన ఇచ్చే పెన్షన్తో కలిపి అయితే క్యాష్ రూపంలో చెల్లించబడుతుందండి. సో మొత్తం మీద ఏపీ పెన్షన్లకి డిఆర్ అరియర్స్ కలిపి మనకు ఈ డిఆర్ ఏదైతే మొదటిది మరియు 2 ఉన్నాయో, సో ఆ 2 బేసిక్ పే 30,000 ఉన్న వారికి చూసుకున్నట్లయితే మొదటి డిఆర్కి సంబంధించిన ₹16,380, తర్వాత రెండవ డిఏకి సంబంధించిన ₹13,104 కలిపినట్లయితే ₹29,484 అంటే మళ్ళీ ఒక ₹30,000 వరకు అయితే అదనంగా పొందగలుగుతారండి. అది ఇన్స్టాల్మెంట్స్లలో. సో మొదటిది 3 సమాన వాయిదాలు, రెండవ డిఏని కూడా 3 సమాన వాయిదాలు. సో ఈ విధంగా అయితే మొత్తము క్లియర్ అయ్యేసరికి అదనంగా ₹30,000 వరకు అంటే ఎగ్జాక్ట్గా అయితే ₹29,484 అయితే పొందగలుగుతారండి. ఇంకా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు డిఆర్లు ఖచ్చితమైన సమాచారం కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.